జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఒక డ్రామాగా అభివర్ణించేందుకు తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా అదే అంశాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టాభి, దాంతోపాటు ఆనం వెంకటరమణారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఒక డ్రామా అని చెప్పేందుకు ప్రయత్నించారు. పట్టాభి అయితే కొన్ని ప్రశ్నలు సంధించారు, కొన్ని అనుమానాలు లేవనెత్తారు. అయితే ఆ అనుమానాల్లో ఎంతవరకు హేతుబద్ధత ఉంది అన్నది కూడా చూడాలి. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కరెంట్ ఎలా తీసేస్తారు, కరెంట్ తీసేసిన అవసరం ఎందుకు వచ్చింది ఆ టైంలో అంటూ నిన్న పట్టాభి ప్రశ్నించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే కాదు, వీఐపీలు ఎవరన్నా వచ్చినప్పుడు, ఈవెన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ప్రజలు ఎక్కువగా అక్కడ గుమిగూడతారు. కాబట్టి ఏదన్నా కూడల్లో మీటింగ్ జరిగేటప్పుడు తాత్కాలికంగా కరెంటు నిలిపివేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఒక బెజవాడలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన పలు కూడల్లో ప్రసంగించేటప్పుడు కూడా ఆ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలే గత 15 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా కరెంటు తీసేస్తున్నారు, కరెంటు నిలిపేస్తున్నారు భద్రతా కారణాల రీత్యా అంటూ ఈ రెండు పత్రికలు కూడా చాలాసార్లు విమర్శించిన ఉదంతాలు ఉన్నాయి. కరెంట్ అయితే భద్రతా కారణాల రీత్యా అధికారులే నిలిపేస్తున్నారు. కాబట్టి నిన్నొక్కటే ఏదో కుట్రపూరితంగా ఏదో పథకం అమలు చేసేందుకు కరెంటు తీసేశారు అన్న వాదనలో వాస్తవం లేదు. దాడి జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది మొత్తం అప్రమత్తమైపోవాలి కదా, ముఖ్యమంత్రి వెంటనే బస్సులోకి దిగిపోవాలి కదా, కానీ అదంతా జరగలేదు ఎందుకని కూడా పట్టాభి ప్రశ్నించారు. నిజానికి ఏంటంటే చాలా ముఖ్యమంత్రులు కావచ్చు, ఇలాంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఎక్కడైనా తాగిన వాళ్ళు ఆకతాయిలు ఎవరన్నా రాళ్ళు విసరడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాన్ని నిన్న జరిగిన ఘటన కూడా తొలుత అలాగే అనుకున్నారు. ఎవరో ఆకతాయి ఒక రాయి వేశారు అన్న విషయంతో కాస్త దాన్ని పెద్దగా లైట్గా తీసుకునే ప్రయత్నం చేశారు భద్రతా సిబ్బంది కావచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఆ తర్వాత తెలిసిందేంటి, మామూలుగా రాయి విసరలేదు, ఏదో ఒక పరికరం ద్వారా చాలా వేగంగా వచ్చి ఢీకొనేలా చేశారు, క్యాట్ బాల్ వాడారు, ఎయిర్ గన్ కూడా వాడారు అన్న అనుమానాలు వస్తున్నాయి. దాని తర్వాతనే ఈ పరిస్థితి తీవ్రత పెరిగింది. మామూలుగా ఎవరో కింది నుంచి ఒక రాయి వేసి ఉంటే ఇంత తీవ్రంగా తీసుకునే వాళ్ళు కూడా కాదు, కానీ చాలా వేగంగా వచ్చి తగిలేలా ముఖ్యమంత్రిని తగిలి ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లిని తగిలేంత స్పీడ్గా వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే పక్కనే ఉన్న స్కూల్ భవనంలో నుంచి ఆ రాయిని, ఆ వస్తువుని ఏదో ఇంకా రాయా ఏంటి మెటీరియల్ అన్నది తెలియదు కానీ దాన్ని ప్రయోగించారని పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏదో భద్రతా సిబ్బంది అంతా నిర్లక్ష్యంగా ఉన్నారు అన్నది కూడా వాస్తవం కాదు. తొలుత సాధారణంగా ఏదో ఎవరు ఆకతాయి ఒక రాయి విసిరారో అన్న ఉద్దేశంతో సాధారణంగా స్పందించారు. లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని తెలిసింటే సెక్యూరిటీ మరోలా స్పందించి ఉండేది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పుడు మొత్తం అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లను ఓపెన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదని కూడా చెప్పారు. దానికి కూడా కారణం అదే, లైట్గా తీసుకున్నారు, ఎవరో ఆకతాయి ఒక రాయి విసిరారు అన్న ఉద్దేశంతోనే. దాంతోపాటు భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి చుట్టూ చేరలేదు అన్నది కూడా అబద్ధం. వెంటనే వచ్చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసి లోపల బస్సులోనికి వెళ్ళిపోయేందుకు గాను సెక్యూరిటీని కాస్త పక్కకి వెళ్ళమని అభివాదం చేసి ఆ తర్వాత బస్సులోనికి వెళ్ళారు. పట్టాభి ఇంకోటి చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రికి గాయం తగిలి రక్తం కారుతూ ఉంటే భద్రతా సిబ్బంది, అక్కడున్న సిబ్బంది ఎవరైనా వచ్చి నెత్తురు అవన్నీ తుడచడం చేయాలి కదా ప్రాథమిక చికిత్స, కానీ జగన్మోహన్ రెడ్డి తనకు తాను టవల్తో తుడుచుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారని కూడా పట్టాభి అన్నారు. ఇది కూడా వాస్తవం కాదు, విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దాడి జరిగినప్పుడు రక్తం కారుతున్నప్పుడు ఆయన సిబ్బందే ఆయనకు పరిచర్యలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా టవల్ తీసుకొని తనకు తాను మొహాన్ని తుడుచుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇదే ఒక పెద్ద కుట్ర అన్నట్టుగా పట్టాభి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే అంబులెన్స్ ఉంటుంది, డాక్టర్లు ఉంటారు కదా, డాక్టర్లు ఎందుకు రాలేదు అంటూ కూడా ప్రశ్నించారు. అక్కడ ఉన్న హరికృష్ణ, ఆరోగ్యశ్రీ వ్యవహారాలు చూసే హరికృష్ణ అనే స్వయంగా డాక్టర్, ఆయనే నిన్న ప్రాథమిక చికిత్స జగన్మోహన్ రెడ్డికి చేశారు, తలకు అది స్టిక్కర్ వేసి పంపించారు. కాబట్టి ఎవరూ రాలేదు, ఎవరిని పిలవలేదు, ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరిగింది, చివరకు భద్రతా సిబ్బంది కూడా ఈ కుట్రలో ఇన్వాల్వ్ అయ్యారన్నట్టుగా పట్టాభి మాట్లాడేస్తున్నారు. దాడి జరిగిన తర్వాత కూడా గంటన్నర పాటు బస చేసే కేంద్రం వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగించారు. ఎందుకు కొనసాగించారని కూడా మాట్లాడారు పట్టాభి. నిజానికి బస్సు యాత్ర ఇలా రాళ్ళ దాడి జరిగిన తర్వాత, రాయి దాడి జరిగిన తర్వాత బస్సు యాత్ర కొనసాగించాలా లేదా అన్నది ఆ నాయకుడు మానసిక స్థితి మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి వెంటనే భయపడిపోయి బస్సులో దాక్కొని ఇంటికి వెళ్ళిపోలేదు కదా అన్నది కావచ్చు. మరొకరైతే అలా చేసేవాళ్ళేమో, జగన్మోహన్ రెడ్డి అంత అవసరం లేదనుకున్నట్టున్నారు. ఆయన బస్సు యాత్రను బస కేంద్రం వరకు కొనసాగించారు. పట్టాభి మరో అంశాన్ని కూడా, చాలా సిల్లీ అంశాన్ని కూడా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకొని అక్కడ వైద్యులతో ఫోటోలు దిగితే దాన్ని కూడా అభ్యంతరం చెప్తున్నారు. అసలు ఆపరేషన్ థియేటర్లోనికి ఫోటోలు తీయడాన్ని ఎలా ఆలోచించారు? అంత ప్రచారం కోసం ముందే స్క్రిప్ట్లో భాగంగానే అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసేందుకు కూడా సిద్ధపడ్డారు, ఆ పని చేశారని కూడా పట్టాభి అంటున్నారు. ఇది కూడా పెద్దగా వెయిట్ ఉన్న ప్రశ్న కాదు.
ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా కంటి ఆపరేషన్ చేశారు కొన్ని నెలల క్రితమే. అప్పుడు ఆయన ఆపరేషన్ థియేటర్లోనే తనకు ఆపరేషన్ చేసిన వాళ్ళతో డాక్టర్లతో కలిసి ఫోటోలు దిగారు. అవి కూడా ఫోటోలు కూడా ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బందితో ఫోటో దిగారు. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? అసలు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్నంతా సానుభూతికి వాడుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాడుకుంటున్నారు అనే ఉద్దేశం ఆయనకుండి ఉండింటే చాలా దీనంగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండేవారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మామూలుగానే సాధారణంగానే నవ్వుతూనే అక్కడున్న సిబ్బందితో ఫోటో దిగారు. దీనికి తెలుగుదేశం పార్టీ ఆనందించాలి, ఇంకా పెద్దగా కాలేదు అని. కానీ దానికి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం పెడుతోందంటే ఇంకేమనుకోవాలి. ఇక ఆనం వెంకటరమణారెడ్డి అయితే కామెడీగా పెట్టారా, ప్రెస్ మీట్ సరదాగా పెట్టారా అన్నట్టుగా ఉంది. ఆయన చెప్తున్నారు, రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి ఆ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలికి కూడా తగిలింది. అందుకే కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి కాలికి బ్యాండేజ్ కూడా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాలికి దెబ్బ తగిలిన అంశాన్ని మాత్రం ఎందుకు వైసీపీ వాళ్ళు పోలీసులు దాచిపెడుతున్నారంటూ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఇది అమాయకత్వం అనుకోలో సరదాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారో అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాలుకు బ్యాండేజ్ ఉండడం అనేది నిన్న వేయలేదు, అది చాలా రోజులుగా వారాల తరబడి ఉంది. ఆయనకి కాలుకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి బ్యాండేజ్ వేశారు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇదే బస్సు యాత్రలో గత కొద్ది రోజుల ముందు నుంచి కూడా ఆయన కాలుకు బ్యాండేజ్ ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి, చూడొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఇవన్నీ ఏమి పెట్టుకోకుండా ఏదో విధంగా ఇదంతా ఒక డ్రామా, జగన్మోహన్ రెడ్డి తనకు తాను చేయించుకున్నాడు అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నట్టుంది. కాకపోతే కామన్ సెన్స్తో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి తగిలింది తలకి, కాస్త కిందికి తగిలింటే కన్నే పోయేది, కన్ను మూసుకొని ఉన్నా చర్మాన్ని చీల్చుకొని వెళ్ళిపోయేది. అలా కాకుండా కాస్త ఈ కణత వైపు తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వచ్చేది. కాబట్టి అలాంటి రిస్కీ ఉన్న ప్రాంతంలో తనకు తాను దాడి చేయించుకునే సాహసం ఏ నాయకుడు ఏం చేస్తారా? రాజకీయాల కోసం అంత ఎవరైనా చేస్తారా? కాబట్టి జరిగిన దాంతో మాకు సంబంధం లేదు అని టీడీపీ చెప్తే బాగుంటుంది. కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని చెప్పి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఎదురుదాడి చేయడం మాత్రం కాస్త అభ్యంతరకరంగానే ఉంది.